అమ్మ ఇట్లా వచ్చేసి ప్లాస్టిక్ ఉంటాయి కదా, కవర్లు కానీ బాటిల్స్ కానీ అట్లాంటివన్నీ రెడ్ బాక్స్లోకి వెళ్ళాలన్నమాట. మనకి ఇంట్లో ఇచ్చినారు టబ్బులు ఇచ్చినారు కాబట్టి ప్లాస్టిక్ అన్నీ రెడ్ టబ్లో వేయాలన్నమాట. పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పేపర్లు అట్ట ముక్కలు ఇలాంటివన్నీ మన ఇది ఎల్లో బాక్స్లో వేయాలన్నమాట. అలాగే వచ్చేసి ఇంకా బాక్స్ మొత్తం 12 బాక్సులు ఉంటాయి, కానీ మనకి ఇచ్చేదే తక్కువ. మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి. సెగ్రిగేషన్ అంటే వేరు చేసుకోవాలన్నమాట. ఇంటి దగ్గర బ్లూ బాక్స్లో వచ్చేసి పొడి వ్యర్థాలన్నమాట. పొడి వ్యర్థాలంటే ఏంటివి? ప్లాస్టిక్ కానీ లోహ వ్యర్థాలు, కాగితం ముక్కలు ఇట్లాంటివన్నీ బ్లూ బాక్స్లో వేస్తామన్నమాట. తడి వేస్ట్ అంటే తడి వేస్ట్ చూసారు, అన్నం ఉంటుంది కదా, ఇంట్లో వంటగది వ్యర్థాలు కానీ వ్యవసాయ వ్యర్థాలు, పేడ ఇట్లాంటివన్నీ గ్రీన్ బాక్స్లో వేస్తామన్నమాట. వినండి, వ్యర్థాలు అంటే మీరు ఇంట్లో చెప్పాలి అమ్మ వాళ్ళకి పోయి, అమ్మ అయితే చెత్త అంతా వేరే దాంట్లో వేద్దండి, మనకి డబ్బులు ఇచ్చినారు కదా, రెడ్ బాక్స్లో ఏమేయాలి, ఎల్లో బాక్స్లో ఏమేయాలి, గ్రీన్ బాక్స్లో ఏమేయాలి, ఇవన్నీ చెప్పాలి. మీరు చెప్తారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు రెడ్ బాక్స్లో ఏమేయాలని చెప్పినారు, రెడ్ టబ్లో ప్లాస్టిక్, ఎల్లో దాంట్లో, గ్రీన్ బాక్స్లో ఏమి తడి వ్యర్థాలు, గ్రీన్ బాక్స్లో తడి వ్యర్థాలు అంటే ఏమొస్తాయి? అన్నం చేసేదాన్ని, వంటగదిలో కాయగూరలు ఇలాంటివన్నీ అన్నమాట. వ్యవసాయ వ్యర్థాలు, పేడ ఇలాంటివన్నీ మనము గ్రీన్ బాక్స్లో వేయాలి. ఓకేనా? ఇది అమ్మ వాళ్ళకి చెప్తారు కదా అందరూ. ఓకే, అంతేలేదు.